హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కాప్ షాప్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కాఫీ షాపో టీ షాపో కాదమ్మా, కాప్ షాప్. తెలుగులో ఒక పోలీస్ స్టేషన్ అనే అర్థం వస్తుంది. ఇది 2021లో రిలీజ్ అయిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. మూవీలో కొంతమంది స్టార్స్ ఉన్నారు, ముఖ్యంగా గెరాల్డ్ బట్లర్. ఈయన గురించి ఏం చెప్తాం, 300 యోధులు హీరో. రన్ టైం 1 hour 50 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా సీన్స్ అలాంటివి ఏమీ లేవు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న భయ్యా. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం ఎన్నో తీసుకొస్తాం. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ స్టార్టింగ్లోనే ఇద్దరు పర్సన్స్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఒకరు కాన్ ఆర్టిస్ట్ టెడ్డీ, ఇంకొకరు గెరాల్డ్ బట్లర్. అతను తాగినట్టుగా యాక్ట్ చేసి అరెస్ట్ అవుతాడు. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా ఉన్న సెల్స్లో ఉంటారు. వాళ్ళిద్దరూ ఎందుకు అరెస్ట్ అయ్యారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరూ అసలు జైల్లోకి ఎందుకు వెళ్ళారు, ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్య. అసలు ఫస్ట్ 50 minutes సహనానికి పరీక్ష. సెకండ్ హాఫ్ కొంచెం యాక్షన్ ఉంది, 70s స్టైల్లో ఉంటుంది యాక్షన్. ఆ బీజిఎం కూడా రెట్రో స్టైల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ ఏం లేదు, సెకండ్ హాఫ్ ఒక ½ hour బాగుంది అంతే. మరీ రికమెండ్ చేయాల్సిన మూవీ అయితే కాదు. గెరాల్డ్ బట్లర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వారు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అతను జైల్లోకి వెళ్ళి లాస్ట్ వరకు బయటికి రాడు. ఒక యాక్షన్ కూడా ఏమీ ఉండదు. సెల్స్లో కాలక్షేపానికి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ బాగాలేదు, కొంచెం అర్థం చేసుకోవడం అయితే కష్టం. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా ఈ కాప్ షాప్ గురించి, కానీ కాఫీ షాప్లో కాఫీ తాగినట్టు కూడా లేదు భయ్య. పర్ఫార్మెన్స్ అయితే అందరిది బాగుంది. టెక్నికల్గా మూవీలో క్వాలిటీ ఉంది. కొంచెం తెలుగు డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా, నీరసంగా, నిదానంగా సాగింది. దీనివల్లే సగం డిసప్పాయింట్ అయిపోతాం. చెప్పాల్సిన మ్యాటర్ చెప్పకుండా ఫస్ట్ హాఫ్ అంతా సోదిలా ఏదో కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫైనల్గా ఈ కాప్ షాప్ ఏదో వెళ్ళింది, ఏమైందో ఇంకా క్లారిటీగా లేదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్, జై.